మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ మేము చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేనైతే ఒక క్రిస్పీ స్నాక్ని ట్రై చేశానండి, ఓన్లీ విత్ బియ్యం పిండి. సో బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళకి. సో కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ అనమాట, పిండి వంటలు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైమే నేను కూడా. సో భయపడకుండా ఈజీగా చేసేద్దాము. మీరు కూడా ఎవరి హెల్ప్ లేకుండా ట్రై చేయొచ్చండి, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు అయితే కనుక. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ప్యాన్ తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకోండి. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు గీ యాడ్ చేయండి. గీ ఆర్ పన్నీర్ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేయొచ్చండి. సో దాంట్లోకి కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసేయండి. సో ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వులని యాడ్ చేయాలి. అండ్ ప్యారలల్గా ఇది బాయిల్ అవుతున్న టైంలో మీరు కొత్తిమీర, కరివేపాకు లీవ్స్ని చిన్నగా కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ములగాకున్నా ఓకే, బాగుంటుంది. సో దట్ ఇవి బాయిల్ అవుతుంటాయి కదండి. ఇంకా మనకి బాగా బాయిల్ అయినప్పుడు రైస్ ఫ్లోర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి. సో మూత పెట్టండి, ఒక్క 2 minutes అలా మూత పెట్టేయండి. తర్వాత ఇంకా తీసుకొని మనం పట్టుకోవడానికి హీట్ పర్లేదు అనే టైంలో తీసుకొని అవి ఉండలుగా చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం పౌడర్ని కొంచెమే తీసుకున్నాను. సో రాలేదనమాట, బ్రేక్ అవుతూ ఉన్నాయి కాబట్టి పౌడర్ ఎక్కువ పడుతుందండి రోల్ చేసేటప్పుడు. తీసుకున్న తర్వాత అలా చపాతీలాగా చేసుకొని మీ దగ్గర స్లైసర్ పిజ్జాది ఉంటే ఓకే, లేదు అంటే నాలాగా నైఫ్ తోటి కట్ చేయండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో. సో ఇంకా ఆయిల్ని బాయిల్ చేసి అది హీట్ అయ్యాక దాంట్లోకి వేసుకోండి, కలుపుకోండి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేయండి. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉందండి. సో ట్రై చేయండి మీరు కూడా, అండ్ ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.